నమస్కారం. ఈరోజు ఏ ఒక్క పర్సన్‌ను కూడా నేను నేమ్ పెట్టి హైలైట్ చేయదలుచుకోలే. కానీ వాళ్ళెవరో ఏంటో మీకే తెలుసు. ప్రొఫెసర్ అంటూ ఒకళ్ళు, సీనియర్ జర్నలిస్ట్ అంటూ ఒకళ్ళు, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అంటూ ఒకళ్ళు, అసలు ఎక్కడైనా సమస్య ఉంటే మేమే వెలికి చాటుతున్న ఒకళ్ళు, రకరకాలుగా చేస్తున్నటువంటి వీళ్ళు కనీసం ఒక చిన్న పోస్ట్ లేదు, చిన్న వీడియో లేదు, ఏమీ లేదు. ఏంటి నాసిక్‌లో ఈ టీసీఎస్ బీపీఓలో జరిగినటువంటి ఈ కార్పొరేట్ జిహాదీ, లవ్ జిహాదీకి సంబంధించి నిజంగా నేను షాక్ అయ్యి ఆశ్చర్యపోయా. ఎస్, నేను అగ్రీ చేస్తా. నేను మోడీకి ఫేవర్, బీజేపీకి ఫేవర్, ఆర్ఎస్ఎస్ ఫేవర్, టీడీపీకి ఫేవర్. బట్ నేను ఎప్పుడు అబద్ధాన్ని చెప్పాల. అండ్ కళ్ళ ముందు కనిపిస్తున్న ఘోరాన్ని నేను చెప్పండి దాసలా ఒప్పుకుంటున్నా. ఒక జర్నలిస్ట్నే, కానీ ధర్మాన్ని కట్టుబడి ఉంటా. కాబట్టి మీరే క్రాస్ చెక్ చేసుకోండి. టీడీపీలు నన్ను ఎన్నిసార్లు బయట కామెంట్లు పిచ్చి పిచ్చిగా అన్నారో నాకు తెలుసు. అలాగే బీజేపీలు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎన్నిసార్లు నన్ను కామెంట్లు ఇబ్బంది పెట్టారో నాకు తెలుసు. నువ్వేంటన్నా ఒక స్టాండ్ తీసుకోవా, నీ ఇష్టం ఏది పెడితే చేస్తావని. ఒకటే అన్న, నేను చేసి తప్పేనట్టు చెప్పని చెప్పాను అంతే. సో అలా వాళ్ళు దూరమై వీళ్ళు దూరమై ఉన్నదంతా కొట్టుకుంటూ వెళ్ళిపోతాను అంతే. సో అందుకు ఇప్పుడు నేను చెప్పేది ఏంటిది, నేను ఒక జర్నలిస్ట్గా నాకు ఈ హక్కు ఉంది. ఓ జర్నలిస్ట్గా ఇలా చెప్పే అర్హత నాకుంది. ఏ రకంగా? మీరేం జర్నలిస్టులు, మీరేం మేధావులు, మీరా యూట్యూబర్లు, మీరా సోకాల్డ్ మేధావులు, మీరా సోకాల్డ్ సెక్యులర్లు, మళ్ళీ మీ వెనక భజన చేసే బ్యాచ్, లక్షల్లో మిలియన్లో ఫాలోవర్లు. ఎందుకురా బాబు? ఏమ్మా ఎందుకు ఇవన్నీ? నాసిక్లో 2022 సంవత్సరం నుంచి ఇంత పెద్ద భారీ ఎత్తున ఆ రకంగా లవ్ జిహాదీ, కార్పొరేట్ జిహాదీ జాబుల్లో నియమిస్తున్నటువంటి ఒక పనికి మాలింది హెచ్ఆర్గా ఉంటూ ఒక గ్యాంగ్నే క్రియేట్ చేసి టీమ్ లీడర్గా పెట్టి ట్రైనింగ్ టైంలో కావచ్చు, ఆఫీస్ టైమింగ్స్లో కావచ్చు, ఆ తర్వాత పర్సనల్ విషయాల్లో కావచ్చు ఇన్వాల్వ్ అయి చేసి ఘోరంగా ఆ రకంగా వారిని జిహాదీ ట్రాప్లకు నెట్టి ఇది చేస్తే వారంతటా వాళ్ళే మొత్తం సాక్ష్యం పోలీసులకు అప్పచెప్తే పోలీసులు క్రాస్ చెక్ చేసుకొని అక్కడ వర్కింగ్ స్టాఫ్ని కొంతమందిని పెట్టి ఏకంగా హౌస్ క్లీనింగ్ స్టాఫ్ని పెట్టి ఆ స్టాఫ్లో పోలీసులను పెట్టి మొత్తం రీచెక్ చేసుకొని ఖచ్చితంగా ఇది లవ్ జిహాదీ ట్రాపే, కార్పొరేట్ జిహాదీ ట్రాప్ అని తెలుసుకున్నాక ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తే కనీసం స్పందన లేదే, కనీసం దీని గురించి వీడియో చేద్దాం ఇంటెన్షన్ లేదే. ఏం చెప్పాలి? కనీసం మీరు వీడియో చేసి ఇక మీదటన్నా కంటికి తైలేపులు కనిపెట్టుకు తిరగండి, జాగ్రత్తగా ఉండండి, ఎవరనేది మిమ్మల్ని ఇబ్బంది పెడితే కంప్లైంట్ చేయండి. ఇది చూడకుండా నోరు రాలేదా మీకు? మీరా మళ్ళీ సెక్యులర్లు, బొక్క బోసానం అంటూ బిల్డప్లు. నేను ఒకటే చెప్తాను, ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ చెప్తా. మైసూరు బజ్జీలో మైసూరు ఉండదు. అలాగే మనకి దగ్గర చూసుకుంటూ ఉన్నప్పుడు ఏంటి, హిందూ పేపర్ అని ఒకటి ఉండిద్ది. దానిలో హిందువులకు ఫేవర్గా నేను చూసి న్యూస్లో నా తెలిసి అయితే కనపడవు. ఈ నాసిక్ ఈ ఏదైతే జిహాదీ ట్రాప్ ఉందో నేను అది కూడా చూసినట్టు నాకేం కనపడలా. అలాగే ఎవరైతే సూడో సెక్యులర్లు, సూడో మేధావులు హడావుడి చేస్తూ ఉంటారో వీళ్ళు కూడా అదే దరిద్రం, అదే బాపతం. ఏ కాడికి హిందువులకి హిందువులే శత్రువులు అన్నట్టు, ఏ కాడికి హిందువులు ఉన్న యాంటీ హిందూ బ్యాచే మోడీ మీద ఇష్టం లేక దేశం మీద వచ్చి విషం జిమ్ముతూ వేరే వాళ్ళకి అనకూడదు కానీ రెడ్ కార్పెట్లు పరుస్తూ వీళ్ళ జీవితాన్ని వీళ్ళు నాశనం చేసుకోకుండా హిందువుల జీవితాన్ని నాశనం చేస్తూ ఆ రోజు తెలిసి కూడా వీళ్ళ జీవితం నాశనం అయ్యేసరికి వాళ్ళ దగ్గర ఇంకేమీ మిగలదు. ఈ వీడియో కండిషన్ మీకు అర్థమైందా? ఇకనైనా కొంచెం సిగ్గు, బుద్ధి, బుర్ర, జ్ఞానం ఉండి ఎవడైతే వీడియోలు చేస్తాడో, ఎవడైతే పోస్టులు పెడతాడో, ఎవడైతే బిహేవ్ చేస్తాడో స్పృహలో ఉండి వాడికో ఆమెకో వారికి మీరు సపోర్ట్ ఇవ్వడం తప్ప పనికి వాళ్ళ మంద దగ్గరికి వెళ్ళిపోయి వీడియోలు చూస్తూ అలా చేయలేదు ఇలా చేయలేదు వదిలేండి. ఇకనైనా కానీ మరలా చెప్తున్నా, ఇంకా మీదట ఎవడైనా కానీ వాడికోడు మేధావంటూ ఆమెకి ఆమె వచ్చేసి తోపు తిరుమంటూ బిల్డప్ ఇచ్చుకున్న చూసి డబ్బా కొట్టకండి, వెళ్ళి మీరు గొడుగులు పట్టకండి. నేను చెప్పేది ఒకే ఒకటి, భారతదేశంలో ఉన్నప్పుడు భారతీయులుగా బతికి చావండి, అంతే తప్ప ఎవరికో బానిసగా బతకండి.